ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు వారి నామములో మీకందరికీ మరొకసారి శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మహాగణుడైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప ద్వారా మరొక రోజును దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 105వ కీర్తన 43వ వచనం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలకి రప్పించెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టుకుంటే ఆ మొర విని దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడి మోషేను తన ప్రజల దగ్గరకు పంపించి వారి బంధకాల నుండి, వారి బానిసత్వం నుండి విడిపించి వెలుపలకి రప్పించి ఆనందముతో, సంతోషంతో వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ వారితో దేవుడు ఉండి రాత్రి పగలు వారితో ఉండి వారితో నివాసం చేసి వారిని ఆనందముతో నింపినట్టుగా వారిని ఆ బంధకాల నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి వారిని ఆనందంగా బయటికి రప్పించాడు. అలాగే ప్రియులారా, ఈరోజు దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆనందింపజేయడం కొరకు వారు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా వాటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి సంతోషంతో, సమాధానంతో మనందరి హృదయాలను నింపగలిగిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఆయన సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని, సమాధానాన్ని పొందాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో దీవించునగాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదముల కారణభూతుడా, మీకు స్తోత్రాలు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి నీ ప్రజలు, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను వారిని విడిపించి వారిని ఆనందముతో, సంతోషంతో నింపిన గొప్ప దేవుడవు. ఈరోజు మా జీవితాలలో కూడా అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని నింపి ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులను దీవించండి. ప్రతి విషయంలో నీ కృప చూపించి ఈ రోజంతా కూడా నీ బాహుబలము తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని బాహుబలం మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమెన్.